వ్యవసాయంలో సాలు పంటలతో పాటు కొంత విస్తీర్ణంలో ఉద్యాన పంటలను సాగు చేస్తుంటారు. అసలే వేసవికాలం. ఈ సమయంలో అధిక డిమాండ్ ఉండే మామిడి, అరటి, ద్రాక్ష, సపోటా, బొప్పాయి వంటి పంటల్లోనూ, అలానే ప్రధాన కూరగాయ పంటలైన టొమాటో, వంగ, తీగజాతి పంటల్లో ప్రస్తుత ఏప్రిల్ మాసంలో చేపట్టాల్సిన యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. ఏప్రిల్ మాసంలో ఉద్యానవన పంటల్లో ముందుగా మామిడి విషయానికి వచ్చినట్లయితే గత మాసంలో కురిసిన అధిక వర్షాల వల్ల ఆకుల మీద అదేవిధంగా కాయల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ మచ్చ తెగుళ్ళ నివారణ కోసం మ్యాంకోజెబ్ మందు 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయటం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని తోటల్లో ఎక్కువగా పిండి నల్లి కనిపిస్తూ ఉంది. ఈ పిండి నల్లి నివారణకు ప్రొఫెనోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు లేదా బుప్రోఫెజిన్ అనే మందు 1 మిల్లీలీటరు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్టీరియా కాయ మచ్చ తెగులు కూడా అక్కడక్కడ వస్తుంది. ఈ తెగులు వస్తే కాయ మీద చిన్న పగుళ్ళు ఏర్పడి అక్కడి నుంచి జిగురు లాంటి పదార్థం స్రవిస్తూ ఉంటుంది. దీని నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 1 గ్రాము ప్లాంటోమైసిన్ను కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క బ్యాక్టీరియా నల్ల మచ్చ తెగులను మామిడిలో నివారించుకోవచ్చు. అదేవిధంగా జామ విషయానికి వచ్చినట్లయితే లేత ఆకుల మీద కాయల మీద ఎర్రటి మచ్చలు ఏర్పడి కుళ్ళు మచ్చలుగా మారే అవకాశం ఉంటుంది. మచ్చలు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే చలికాలం పంట అంటే మృగబహార్ కోసం వదలాలనుకుంటారో అక్కడ నీటి టళ్ళు ఆపివేసి ఈ మాసంలో ఆకులు రాలిపోయేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా అరటి విషయానికి వచ్చినట్లయితే ఎండ ఉధృతి పెరుగుతుంది కాబట్టి ప్రతి 3-4 రోజులకు తప్పనిసరిగా ఒక తడి ఇచ్చేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా గెల, తొండము రెండింటినీ ఎండబారి నుంచి కాపాడడం కోసం పోటు ఆకుని ఆ గెల మొత్తాన్ని కప్పే విధంగా అమర్చుకోవాలి. అదేవిధంగా గెలల పెరుగుదల కోసం ఆఖరి హస్తం విచ్చుకున్న తర్వాత 5 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 5 గ్రాములు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని జిగురుతో కలిపి 4 వారాలు వరుసగా పిచికారీ చేసుకోవడం ద్వారా అరటిలో అధిక దిగుబడులు పొందవచ్చు. అదేవిధంగా బత్తాయి, నిమ్మ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆకు నల్లి ఆశించి ఆకుల మీద కాయ మీద తెల్లటి మచ్చలు ఏర్పడేటట్లు చేస్తుంది. అదేవిధంగా కాయ మీద మంగు నల్లి కూడా ఆశించి మంగు మచ్చలు ఏర్పడి కాయ నలుపుగా మారే అవకాశం ఉంది. దీని నివారణకు ప్రొపాగైట్ అనే మందు 2 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెస్ఫిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి వారం వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మంగు నివారించుకోవచ్చు. ఇంకా బొప్పాయి విషయానికి వచ్చినట్లయితే బొప్పాయిలో ఎండ ఉధృతి పెరుగుతుంది కాబట్టి ప్రతి చెట్టుకు 20 నుంచి 25 లీటర్ల నీరు అందే విధంగా డ్రిప్పర్లను అమర్చుకోవాలి. అదేవిధంగా రసం పీల్చే పురుగులు ఆశించి వైరస్ తెగుళ్ళు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ముందుగా పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు సూక్ష్మ పోషక మిశ్రమం 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఆకులన్నీ విప్పారి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా సపోటా లాంటి పంటలో ఇప్పుడు సపోటా కండను తొలుచుకొని కాయతొలుచు పురుగు లోపలికి ప్రవేశించి గింజను తింటుంది. దీనివల్ల కండకు ఎలాంటి నష్టం లేదు, కానీ కొనుగోలుదారులు అయిష్టత చూపిస్తారు. దీని నివారణకు లాంబ్డా సహాలైత్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లేదా క్లోరిఫైరిఫాస్ మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా ద్రాక్ష పంట విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ మొదటి పక్షంలో తప్పనిసరిగా 1 నుంచి 2 కణుపులు ఉండేటట్లుగా కత్తిరించుకోవాలి. కత్తిరించిన వెంటనే బోర్డాక్స్ మిశ్రమం 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కొత్తగా వచ్చే చిగుర్ల మీద పెంకు పురుగులు ఆశించకుండా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి
పిచికారీ చేసుకోవాలి. ఇక కూరగాయల పంటల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా వేసవి టమాటా సాగు చేసేవారు టమాటా ఎండ ఉధృతికి మాడిపోకుండా ఉండడానికి ప్రతి 2-3 వరుసలకు ఒక వరుస మొక్కజొన్న విత్తనాలు ముఖ్యంగా ఉత్తర దక్షిణ దిశలో విత్తుకున్నట్లయితే ఈ యొక్క టమాటా పంటను ఎండ ఉధృతి నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా టమాటాను షేడ్ నెట్ల కింద సాగు చేసినట్లయితే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా పూత సమయంలో 400 మిల్లీగ్రాములు 2,4-D అనే మందు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే పూత పిందె రాలకుండా ఉండి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా వేసవి వంగ ఉన్నట్లయితే కాయ కోతకు 1-2 రోజుల ముందు తప్పనిసరిగా తడులిచ్చి తర్వాత కాయలు కోయాలి. దీనివల్ల కాయలు చేదుగా ఉండకుండా ఉంటాయి. అదేవిధంగా వేసవి వంగలో ముఖ్యంగా మొవ్వు తొలిచే పురుగు ఆశిస్తుంది. ఈ మొవ్వు మరియు కాయ తొలిచే పురుగు ఆశించిన కొమ్మలను 1-2 సెంటీమీటర్లు కిందకి తుంచివేసి పురుగుల్ని నాశనం చేయాలి. అదేవిధంగా సైపర్మెత్రిన్ మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క మొవ్వు కాయ తొలిచే పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా వేసవి బెండలో ఎక్కువగా కాయ తొలిచే పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు ఫ్లూబెండమైడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క కాయ తొలిచే పురుగును బెండలో నివారించుకోవచ్చు. అదేవిధంగా మిరప విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా కురిసే వర్షాల వల్ల మిరప పంట దెబ్బతినకుండా ఆధునిక డ్రైయర్లలో ఎండబెట్టుకొని కోల్డ్ స్టోరేజ్ల్లో నిల్వ చేసుకున్నట్లయితే రంగు తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా అధిక ధర వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇవి కాకుండా పందిరి కూరగాయల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా పందిరి కూరగాయల్లో ఈ యొక్క పెంకు పురుగులు అధికంగా ఆశించి పూత పిందెలను అదేవిధంగా ఆకులను కొరికి రంధ్రాలు చేస్తూ ఉంటాయి. వీటి నివారణకు మార్కెట్లో లభ్యమయ్యే లాంబ్డా సహాలిత్రిన్ మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైనా బూడిద తెగుళ్ళు కనిపించినట్లయితే దీని నివారణకు మ్యాంకోజెబ్ మందు 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఆకుకూరల్లో ఆకుల అడుగు భాగాన తెల్లటి బుడిపలు పై భాగాన పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు మాడి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు మలాథియన్ మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.